500కి మీదనే ఇండిగో విమానాలు రద్దయినాయని మాట్లాడుకున్నాం గదా! అట్లా చాలా మంది ఎక్కడోళ్ళు అక్కడనే ఉండిపోయిర్రు. ఆళ్ళ పనులు గూడా అక్కడనే ఆగిపోయినాయి. ఎంతో మంది లబో లబో అని కొట్టుకుంటుర్రు. అందులో ఈ కొత్త పెండ్లి జంటుండుడే జర పరేషాన్ అనిపిస్తుంది. సంగమ దాసు, మేధా క్షీరసాగర్ అనే ఈ జంట ఒరిస్సా భువనేశ్వర్‌ల పెండ్లి కొడుకింటికాడ లగ్గం చేసుకుర్రట. పెండ్లొడిచినంక పిల్లోళ్ళ ఇంటికాడ రిసెప్షన్ కోసము ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకుర్రట. ఇప్పుడు ఈ ఇండిగో విమానాలు రద్దయ్యేసరికి చేసేదేం లేక కొత్త బట్టలేసుకొని వచ్చిన చుట్టాలను నారాజు చేయకుండా ఆన్‌లైన్‌లో వీడియో కాల్ చేసి ఆళ్ళ కోసం తయారు చేసిన ఫంక్షన్ హాల్‌ల గిట్లా ఆన్‌లైన్ రిసెప్షన్ చేసుకుర్రు. కొత్త జంట కోసం ఏసిన స్టేజ్ మీద పిల్ల అయ్యవ్వ కూర్చొని కార్యం నడిపిస్తే ఈళ్ళు పక్కపొంటి టీవీలో అందరు గానొచ్చేటట్టు కార్యాన్ని ముందుకు తీసుకుపోయిర్రు. పాపం చూస్తేనేమో పైసలు గట్టిగానే పెట్టి గ్రాండ్‌గానే చేసిర్రు సెటప్ అంతా. చుట్టాలు, దోస్తుల నడుమ ఫోటోలు, వీడియోలు, ఆట, పాటలతోని కావాల్సిన తంతు ఇండిగో విమానం జేయంగా ఇట్లా అయిపాయరా అని బాధపడుతుర్రట ఇంటోళ్ళంతా. ఏం చేస్తాం పాటు మనం ఎన్ననుకున్నా ఎట్లా రాసి పెట్టుంటే గట్లనే అయితది కదా. ఆశ పెట్టి మోసం చేస్తే ఎవ్వలకైనా ఆవేదనే ఉంటది, ఆవేశం వస్తది, అసహనంతోని ఏం చేయాలనో దోచది. హాగో అట్లా రేవంత్ రెడ్డి సర్కారు బీసీలను మోసం చేసిందనే సాయి ఈశ్వర్ అనే పిల్లగాడు నిండు పానాలు తీసుకునే పని చేసిండట. కామారెడ్డి డిక్లరేషన్ తోని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందట. తర్వాత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది, అందరికీ ఎరికే. ఆ తర్వాత కులగణన చేసింది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది, జీవోలు తీసుకొస్తే కోర్టులు కొట్టేసినాయి. ఆఖరికి 23% ఉన్న బీసీ రిజర్వేషన్లను 17%కి తక్కువ చేసింది. ఇది మోసం కాదా అని సాయి ఈశ్వర్ అనే పిల్లగాడు తట్టుకోలేక ఒంటికి నిప్పు అంటించుకున్నాడట. గురువారం నాడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట పెట్రోల్ పోసుకొని జీవి తీసుకునే పని చేసిండట. ఎంబటే గాంధీ దవాఖానకు తీసుకొని పోయినరు. ఆడికి చేరుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుకుంటా పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈరోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు, మూత్రం దాటించే కార్యక్రమాలు చేస్తారా. నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు, మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఒక్కలిద్దరు కాదు, చాలా దిక్కులలో బీసీలను తిప్పలా పెడుతున్నారు. ఇవాళ సాయి ఈశ్వర్ చచ్చిపోయేటట్టు చేసిండ్రు. ఎవడ అడిగిండు 42% రిజర్వేషన్లు ఎందుకు ఆశ పెట్టినవు? చెప్పినోనివి నడిమిట్లా ఎందుకు కాడెత్తేసినావు? బీసీ బిడ్డల ఎమోషన్స్ తోని ఆడుకునే హక్కు నీకు ఎవడిచ్చిండు అని సీఎం రేవంత్ రెడ్డి మీద గట్టిగానే గరమైండు. ఇక్కడ ఇట్లుంటే ఒక బీసీ బిడ్డ రిజర్వేషన్ల కోసం తనువు తలగబెట్టుకుంటుంటే కనీసం పేపర్లలో రాయరా? ఇదెక్కడి జర్నలిజం అన్నట్టు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ లీడర్లు వార్తా పత్రికలను గాలబెట్టిండ్రు. తర్వాత గాంధీ దవాఖాన లోపలికి పోయేతానికి చూసిన తీన్మార్ మల్లన్నకు పోలీసులు అడ్డం పడ్డారు. అక్కడ పెద్ద యుద్ధం తీరే జరిగింది, తోపులాట. ఆఖరికి అరెస్ట్ చేసిండ్రు ఎమ్మెల్సీ మల్లన్నను. దీంతో కాంగ్రెస్ సర్కార్ మీద కస్సు బుస్సు అంటున్నారట తెలంగాణ బీసీలు. ఆశ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఇక ఊర్లలో బీసీల రాజ్యం వస్తున్నది రా అనుకునే టయానికి దాన్ని లేకుండా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మా బీసీ బిడ్డలు చచ్చిపోయేటట్టు చేస్తున్నది అనే కోపంతో ఉన్నారట. ఈ స్థానిక ఎన్నికలల్లో బీసీలు గట్టి బుద్ధి చెప్పాలని ఇసారిచ్చుకుంటున్నారట. మరి చూడాలి లోకల్ బాడీ ఎన్నికలల్లో బీసీలు ఎవలని గెలిపించుకుంటారు.